ఇలా తెలంగాణ అసెంబ్లీలో బగ్గని చిత్రాలు జరిగినాయిలా ఒక దిక్కేమో మంత్రి కోమటిరెడ్డి సార్ను చూశాట ప్రతిపక్ష పనులు బుగులు పడతారట. ఇంకో దిక్కేమో కోమటిరెడ్డి సార్ వేసిన జోకులు. ఇక ఇవన్నీ చాలే అన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సార్ల గురించి మన తెలంగాణ అసెంబ్లీలో చర్చ కూడా నడిచింది. మరి ఆ ముచ్చట్లేదో మనం కూడా వరుస పెట్టి అరుచుకొని వద్దాం పారి. మొన్న కర్ణాటక అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ అన్న ముచ్చట మీద మాట్లాడుకుంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం బాబు సారు చిన్న సీఎం పవన్ సార్ ముచ్చట వచ్చింది. ఒక సమస్య పరిష్కారమైన అధ్యక్ష 15 నెలల నుంచి లెటర్ల సమస్య పరిష్కారమైన అధ్యక్ష. ముఖ్యంగా ఈ టీటీడీ లెటర్ల ఎమ్మెల్యేలందరికీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఏడుకొండల వెంకన్న దర్శనం లెటర్ల మీద ఇన్నొద్దుల నుంచి ఉన్న పంచాయతీ తెగినందుకు సంబరంగా ఉన్నది అని అనుకుంటా ఏపీ సర్కార్కు థ్యాంక్స్ చెప్పిండు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న. ఇక నిన్న రాత్రి వానబడి హైదరాబాద్ అంతా కరెంటు పోయి సింహ చీకట్లకు ఆగమైంది అని అనుకుంటా గరమైండు ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అన్న. कल रात में सर इलेक्ट्रिक सिटी का जो हाल था साहब, एक बारिश हुई सर 12 बजे और बारिश शुरू हुई तो इंटायर ओल्ड सिटी के अलावा सर न्यू सिटी में भी, जैसा मेरी कॉन्स्टिट्यूंसी याकुतपुरा है, मेरे बाजू चंद्रायन गुट्टा है, चार मीनार है, उसी तरह साहब कारवान है, बहादुरपुरा है, नामपल्ली है, सब जगह सर रात से जो लाइट गई शहरी के टाइम तक भी लाइट नहीं आई सर. और ये इलेक्ट्रिक सिटी सर सुबह 4:30 बजे कुछ एरिया में आई सर, कुछ एरिया में अभी तक भी इलेक्ट्रिसिटी रिस्टोर नहीं हुई. तो मैं ये पूछना चाह रहा हूं सर आपके जरिए से मिनिस्टर साहब से, आपका ने कोई मैकेनिज्म है या नहीं है सर? अगर बरसात हुई तो इलेक्ट्रिसिटी के लिए आपका ने क्या मैकेनिज्म है सर? ये सोचिए सर, एक छोटी सी बारिश के अंदर सर पूरा हैदराबाद परेशान हो जाता सर. చాలా జాగాల్లో రాత్రి ఎప్పుడో పోయిన కరెంటు పగటాల దాకా కూడా రాలేదట. మరి గీ ఒక్కవానకే గింత ఘోరంగా కరెంటు పోతే ఎట్లా అని సర్కారును గట్టిగానే అడిగిండు జాఫర్ హుస్సేన్ అన్న. ఒక్కవానకే ఏంది అన్న, ఎండకు కూడా పోతున్నది కరెంటు. ఏం ప్రజాపాలనో ఏందో, ఎండాకాలంలో ఉడకబోతుందంటే వీళ్ళు కరెంటు తీస్తున్నారు అని గరమైతున్నారు చాలా మంది పబ్లిక్. ఇక రోడ్ల ముచ్చట మీద మాట్లాడుకుంటా మంత్రి కోమటిరెడ్డి సార్ తోటి గిట్ల పరాజక పడిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. సార్ క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రిఫరెన్స్ సార్. ఇది సార్ చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. మాకు పనిచేసుడు తప్పితే చెప్పుకున్నాడు తెలియదు అని అనుకుంటే శిల్క పలుకులు పలికిండు మంత్రి కోమటిరెడ్డి వెంకన్న. 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడాలి. మరి గంతగానం పని చేస్తే పబ్లిక్ ఎందుకు వీళ్ళ ప్రజాపాలన మీద దుమ్మెత్తిపోస్తున్నారో మంత్రి సార్కే తెలియాలి. కానీ ఇక అది ఇది మాట్లాడి ప్రశాంత్ రెడ్డి అన్న మీదకి పర్సనల్ గా దిగిండు మంత్రి కోమటిరెడ్డి వెంకన్న. ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరీ కట్టాలి, చండీ వ్యాయామం, యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరీ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు, రోడ్లు వేయాలి, బిడ్డలు కట్టాలి, నా పని అది. యాగాలు యజ్ఞాలు చేసుడే ప్రశాంత్ రెడ్డి పని అని మంత్రి మాట్లాడిన ఈ మాటలకు గట్టిగానే జోపిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. నంబర్ 2 సార్, నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు, సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. సార్ చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ. దేవుడి మీద భక్తి ఉన్నది కాబట్టి యాగాలు చేసిన, దాంతో తప్పే ఉన్నది చెప్పు? సచిన కాడికి పోయి చేపల కూర తినలేదు కదా, వాటరు నీళ్లు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు కదా అని కోమటిరెడ్డి అన్నకు గట్టిగానే తాకేటట్టు మాట్లాడిండు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్న. ఇక మాటలకు మళ్ళా లేచి గిట్ల మైండ్ బ్లాక్ అయ్యే మాట మాట్లాడిండు ఎంకన్నా. ఎన్ని దేవాలయాలు కట్టడం మాకే తెలియదు అధ్యక్ష. మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే, రామాలయం నుంచి మొదలు పెడితే, బిగ్నూల శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు కడుతూనే ఉంటాం. అందరికీ నమ్మకం, ఎవరి మతం మీద ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. మంత్రి కోమటిరెడ్డి సార్ మాట్లాడిన మాటలకు కారు పార్టీల మైండ్ బ్లాక్ అయిందట. ఒక్క కారు పార్టీలకే ఏందుళ్ళు, మొత్తం తెలంగాణ పబ్లిక్ మైండ్ కూడా బ్లాక్ అవుతున్నది నువ్వు మాట్లాడే మాటలకు. సోషల్ మీడియాలో మొత్తం నువ్వే కానొస్తున్నావు కాదే అని అనబచ్చిరికి ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.